హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఎగ్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి ముందుగా నేను 4 ఉడకబెట్టిన గుడ్లని తీసుకున్నాను. ఇప్పుడు ఆ ఎగ్ని లోపల ఎగ్ యాల్క్ పగలకుండా పైన దాన్ని 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నిటిని కట్ చేసుకున్నాను కదా, ఈ ఒక్కొక్క పీస్ని 4 పీసెస్ కింద చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, 2 స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందాక మనం కోసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఉంటాయి కదా, అవి ఇందులో వేసి మొత్తం అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం ఇందాక కలిపి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు మరియు కొద్దిగా కారం వేసి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా, లోపల ఎగ్ యాల్క్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్ పీసెస్ అన్నిటినీ కూడా నూనె రాకుండా తీసేసుకోవాలి. మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇది. ఇప్పుడు ఈ ఆయిల్లో కొద్దిగా ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి, మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా. ఇదంతా కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారి పెట్టుకొని ఈ పీసెస్ అన్నిటిని కూడా ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మీకు రుచికి సరిపడగా నిమ్మకాయ రసాన్ని పిండుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి మొత్తం. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన ఎగ్ పికిల్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.